అంతా జరిగింది అంటలేదు. రైట్, చిన్నపరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. అంశాన్ని వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. దయచేసి ఎవరు క్రాస్ టాక్ చేయదు. ఏంటి చిన్నపరెడ్డి గారు ఫైనల్ గా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, పల్నాడు పులి బయటకు వచ్చాడు, అంతేనా? కరెక్ట్ గా చెప్పారు మీరు. ఖచ్చితంగా ఒక పల్నాడు వాసిగా నేను చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డి ప్రజల మనిషి, ప్రజల కోసమే బ్రతుకుతాడు అతను. 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు అని అంటే ప్రజల మనిషి కాకపోతే 4 సార్లు ఎమ్మెల్యేగా అవుతాడా? ఇది కాలదా ఒక ఉదాహరణకి. ఇందాక ఆమె మాట్లాడుతూ, శివపార్వతి గారు మాట్లాడుతూ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ఏకగ్రీవాలు చేశారన్నారు. ప్రజలు ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ఏకపక్షంగా మనం నిర్ణయం తీసుకుందామని ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా అంగీకరించలేనటువంటి జనసేన నాయకులు చూస్తే నవ్వొస్తా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరిని బెదిరించలేదు, ఎవరిని ఆదరించలేదు. బ్రహ్మారెడ్డి గారు ఎన్నికల్లో ఇప్పుడు చేసినటువంటి రిక్కింగ్లకు సంబంధించి మేము చిన్నపరెడ్డి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను నేను. ఒక్క నిమిషం ఉండండి. బోండా ఉమా గారు, ఐ థింక్ ఆయన తోటి బుద్ధా వెంకన్న గారు అనుకుంటా, వారి కార్ ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనుచరుడు తురకా కిషోర్ అనేటువంటి ఒక వైసీపీ నేత ఆయన కారు మీద ఏ విధంగా దాడి చేస్తే వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉండేదని వారే స్వయాన బోండా ఉమా గారు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది మరి ఎక్కడ ఎవరు దాడులను ప్రోత్సహించలేదనే మాటకి మరి ఇది ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే మీద దాడి చేయబోయారే పట్ట పగలు నడి రోడ్డు మీద. ఏంటి సార్ అది? మళ్ళీ ఆ వ్యక్తికే మళ్ళీ పదవులు, ఆ వ్యక్తిని తర్వాత ఆయన ఏదో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళ ఆ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా చిన్నపరెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. బుద్ధా వెంకన్న బోండా ఉమా వాళ్ళిద్దరు కారులో అక్కడ స్థానిక ఎన్నికల గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి, లోకల్ రాజకీయాల గురించి మాట్లాడడానికి వాళ్ళే వచ్చారు, అంతేగాని మంది మార్బలాన్ని వేసుకొని వాళ్ళు రాలేదు. ఇది కరెక్ట్ కాదేమో మీరు మాట్లాడి. పల్నాడు గురించి తెలుసుకోమనండి, ఎవరు ఇబ్బంది పెట్టరు. పల్నాడు గడ్డ మీద దాడికి వస్తే మాత్రం ఒప్పుకునే ప్రశ్న లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రేపు విజయవాడ వెళ్తే ఇబ్బంది పడతారేమో ప్రభుత్వం మారిన తర్వాత. మరి ఆయన మీద దాడి చేసిన వాళ్ళు చూసుకోండి. మన రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ విఫలమయ్యిందా, లోకేష్ సక్సెస్ అయ్యాడా అనేది తేలాలి అని అంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ ద్వారా మాత్రమే ఈ వీడియో ఎలా లీక్ అయిందో తెలియాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ మేము విడుదల చేయలేదు అని అధికారిక ప్రకటన ఇచ్చారు. సమయం లేదు. కంక్లూజన్ ఇవ్వండి. 1 by 1 కంక్లూజన్ తీసుకుంటా సార్ మీ దగ్గర.